కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేవుడు భూములను మాయం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ. టీటీడీ బోర్డు చేస్తున్న దివాలాకోరు విధానానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతోందన్నారు. టీటీడీ భూములను ఓబ్రాయ్ హోటల్కు కేటాయిస్తే మద్యం, మాంసం క్లబ్బులు కొనసాగవా అని ప్రశ్నించారు. జాతీయ సంపద అయిన ఎర్రచందనాన్ని కాజేసేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు నారాయణ. తిరుపతి జిల్లాలో ఓబ్రాయ్ హోటల్కు కేటాయించిన స్థలాన్ని సిపిఐ నాయకులతో కలిసి పరిశీలించారు ఆయన. ఇది ఒక దివాళా కోరి విధానం టీటీడీ బోర్డుది. టీటీడీ బోర్డు డైరెక్ట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం దివాళా కోరు, రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేసేది కేంద్ర ప్రభుత్వం, అదొక దివాళా కోరు. ఇందులో ముగ్గురు మూర్ఖులు కలిసి ఈ దేవుణ్ణి మాయం చేస్తున్నారు, ప్రజలను మాయం చేస్తున్నారు, కేవలం డబ్బే ప్రధానంగా చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లక్షల రూపాయలు విలువ చేసే చెట్లు కూడా నిమ్మలు వేస్తున్నారు. ఈ ఆస్తి ఏమవుతుంది? ఓబ్రాయ్ హోటల్కి పోతుందా? అందువల్ల ఇంత జాతీయ సంపద ఎర్రచందనం, కొన్ని వేల చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కలిపి మోసం చేసే పద్ధతి కుటుంబంలో ఉండేవాళ్ళు స్మాష్ చేస్తారు. వాళ్ళు నిజంగా రైట్ ట్రయల్ అయితే పట్టపగులు ఎందుకు మీరు పనిచేయరు? ఎందుకు రాత్రుల నుంచి పనిచేసుకుని పోతున్నారు? ఇప్పుడు ఒక్క మిషన్ కనపడలే ఇక్కడ, కానీ రాత్రికి అంతా వస్తాయి. మేము అవసరమైతే దేశంలో అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని ఉపసంహరించాలి, లేకపోతే ప్రజాపాలన తప్పదు.